ఒక అవుట్రేజ్ అని అంటారు కదా ఇంగ్లీష్లో, ఆ అవుట్రేజ్ రేంజ్లో రచ్చ లేపుతుంది ఓటింగ్. అసలు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది ఈ వీక్లో సంబంధించిన ఓటింగ్ అనేది. ప్రతి ఓటింగ్ రిజల్ట్కి, ప్రతి ఓటింగ్ వీడియోకి ఖచ్చితంగా ఏదో ఒక చాలా చెప్పుకోదగ్గ విషయం అయితే ఖచ్చితంగా ఉండేలా ఉంది. ఎందుకంటే నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్, వాళ్ళ మధ్య జరిగిన సిచ్యువేషన్స్, ఈ నామినేషన్స్ జరిగిన ప్రాసెస్ ఓవరాల్గా చూస్తే మినిట్ టు మినిట్, పూటకి ఖచ్చితంగా చాలా డిఫరెంట్ పొజిషన్స్ అటు ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఫస్ట్ చూసుకుంటే నబీల్ యాజ్ యూజువల్గా టాప్లో ఉన్నాడు విత్ ఎ వెరీ మ్యాసివ్ ఓటింగ్. నిన్నటి నామినేషన్ ఏదైతే ఉందో, మామూలుగా నామినేషన్ ఇంకా రాకముందే, అఫీషియల్గా చూడకముందే నామినేషన్ ఎపిసోడ్ కానీ లైవ్లో కానీ నబీల్ నామినేషన్స్లో ఉన్నట్టుగా ఎప్పుడైతే లీక్ అయిపోయిందో అప్పుడే నబీల్కి ఓటింగ్ అనేది భారీగా పడడం మొదలైపోయింది. అండ్ నామినేషన్స్ చూశాక మటుకు ఆ ఇంప్రెషన్ ఇంకా డబుల్ ట్రిపుల్ అయిందని చెప్పాలి. తను ఆర్గ్యూ చేసిన విధానం, ఒక్కొక్కరితో ఆర్గ్యూ చేసి ఎంత లాజికల్గా మాట్లాడిన విధానం అనేది చాలా మందికి ఒక ఏమంటారు ఇన్స్పిరేషన్గా నిలిచి, అదే కంటెస్టెంట్ అంటే ఇలా ఉండాలా అన్నట్టుగా. ఒక విధంగా చెప్పాలంటే నబీల్ నుంచి ఎప్పుడు వస్తారా కంటెంట్ అని ఎదురు చూడంగా ఒకేసారి 4th వీక్ స్టార్టింగ్లో ఇన్ని రోజులు ఉన్న ఆకలి ఒకేసారి తీర్చేసినట్టుగా అయితే అయిపోయింది. ఆ ఆకలి తీర్చినందుకు ఓట్లు కూడా కుండపోతగా కురుస్తున్నాయి మనోడికి. 32 to 34% రేంజ్ మెజారిటీ ఆఫ్ ద పోల్స్లో కూడా నబీల్ చాలా లీడింగ్లో ఉన్నాడు. 34% ఓటింగ్ కూడా నమోదైన దాఖలాలు అయితే ఉన్నాయి. సో మ్యాసివ్ అసలు ఈ వీక్లో నిఖిల్ కూడా, విష్ణుప్రియ కూడా ఉండుంటే అసలు వాళ్ళిద్దరూ నబీల్ కింద ఉండే వాళ్ళ పైన ఉండే వాళ్ళని చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు నబీల్ నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి లాస్ట్ 3 వీక్స్ నిఖిల్ ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తాడేమోరా, విష్ణుప్రియ కూడా వెళ్తుందేమోరా. మోస్ట్లీ టాప్ టైటిల్ విన్నర్ కూడా వీళ్ళిద్దరిలో ఒకరు ఉండే ఛాన్స్ కూడా ఉంది అన్నట్టు కూడా అనుకున్నాం. బట్ ఇప్పుడు నబీల్ ఓటింగ్ చూస్తుంటే ఓరి బాబో, నబీల్కి ఏంటి డైరెక్ట్గా నిఖిల్ కంటే ఎక్కువ ఉంటుందా ఏంటి, విష్ణుప్రియ కంటే ఎక్కువ ఉంటుంది ఏంటి అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ గేమ్ పరంగా చూసుకుంటే కూడా ఇప్పుడు నబీల్ ఇంత బాగా మాట్లాడగలిగి, ఇంత బాగా ఆర్గ్యూయింగ్ క్యాపబిలిటీస్ ఉండి, ఈ ఆర్గ్యూయింగ్ క్యాపబిలిటీస్ కానీ ఇంత బాగా ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ అటు నిఖిల్కి కానీ, నిఖిల్ సీజన్కి వచ్చిన స్టార్టింగ్లో ఉండేదేమో, స్టార్టింగ్ ఒక 3-4 డేస్ తర్వాత టోటల్ వాష్అవుట్ అయిపోయింది. అది ఆ యాంగిల్ అనేది మళ్ళీ బయటికి తీసుకురావట్లేడు. వెరాస్ విష్ణుప్రియలో అసలు ఆ స్కోపే లేదు. ఆమె ఓన్లీ ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ పాపులారిటీ వల్ల, ఆ ఫేమ్ వల్ల వస్తున్న ఓట్లు తప్ప ఆమెకి బిగ్ బాస్లోకి వచ్చి కొత్తగా సాధించుకున్న ఫేమ్ కానీ ఓట్లు కానీ ఏవీ లేదు. కాబట్టి నబీల్ ఏ పరంగా చూసుకున్నా కూడా చాలా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. నిన్న ఏదైతే నామినేషన్ ఎపిసోడ్లో చూపించిన ఆ స్పిరిట్ ఉందో అదే స్పిరిట్ కంటిన్యూ చేస్తే మట్టుకు. అండ్ సెకండ్ పొజిషన్లో చూసుకుంటే నిన్న ప్రీ ఓటింగ్ రిజల్ట్స్లో చూసుకుంటే ప్రేరణ అండ్ మణికంఠ ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నారు. బట్ కంపారిటివ్లీ చూసుకుంటే ప్రేరణ సెకండ్ పొజిషన్లో ఉంది, బట్ విత్ వెరీ మైనర్ డిఫరెన్స్. బట్ ఇప్పుడు కూడా వెరీ మైనర్ డిఫరెన్స్తోనే, కాకపోతే ప్రేరణని మణికంఠ డామినేట్ చేసేసి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. 17% ఓటింగ్తో ప్రేరణ, మణికంఠ సెకండ్లో ఉంటే ప్రేరణ జస్ట్ 1% డిఫరెన్స్తో 16%తో థర్డ్ పొజిషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా సేవ్, డౌట్ లేదు అని నిన్నటి వరకు ఉండే సిచ్యువేషన్. వీళ్ళ ముగ్గురు మాత్రమే, మిగతా ముగ్గురు మాత్రం ఇంకా చెప్పలేమని అన్నట్టుగా ఉన్న పొజిషన్ని కూడా ఇప్పుడు చెప్పేటట్టుగా చేసుకున్నారన్నమాట. వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకొకరు ఖచ్చితంగా సేవ్ అవుతాడేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ ఇంకొకరు నేను షాక్ అనిపించింది నాకు ఈ పేరు చూసి, ఆదిత్య. అరే నాన్న, నిన్న ప్రీ ఓటింగ్ రిజల్ట్స్లో ఆదిత్య సోనియాతో పాటు డేంజర్ జోన్లో పార్టిసిపేట్ అయిన కంటెస్టెంట్, డేంజర్ జోన్లో పార్టిసిపేట్ అయిన ఒక కంటెస్టెంట్ ఇప్పుడు డేంజర్ జోన్ నుంచి బయటికి వచ్చేసి సేఫ్ జోన్లో కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాడంటే ఇది ఎలాంటి అవుట్రేజ్ అనేది చూడండి. అసలు నైట్ సోనియా వర్సెస్ ఆదిత్య, ఎంత ఇన్సల్ట్ చేసింది సోనియా ఆదిత్యని. ఆయన ఏజ్ని పక్కన పెట్టి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అవన్నీ పక్కన పెట్టి ఎలా పడితే అలా వెటకారం చేస్తూ మొదలు పెడితే, వెటకారం అనేది ఆడియన్స్, బిగ్ బాస్ ఆడియన్స్ ఖచ్చితంగా ఎప్పటికీ తీసుకోలేరు. నువ్వు ఏదైనా పాయింట్ ఉంటే స్ట్రాంగ్గా మాట్లాడు, ఏదన్నా నువ్వు
ఆర్గ్యూ చేయగలవు, అవతల వాళ్ళని గిల్టీ అని ప్రూవ్ చేసే క్యాపబిలిటీ నీకు ఉన్నప్పుడు అలా మాట్లాడు. అంతేగాని పాయింట్ లేనప్పుడు వెటకారం చేస్తూ మొదలు పెడితే ఎవ్వరు సహించే ప్రసక్తి లేదు. అలా సహించలేదు కాబట్టే ఆదిత్యని ఎక్కడో ఉన్న ఆదిత్యని డేంజర్ జోన్లోనో ఇంకా బయటికి వెళ్ళిపోతాడేమో అనే ఒక రేంజ్లో ఉన్న ఆదిత్య ఓటింగ్ ఇప్పుడు వెరీ కంఫర్టబుల్ పొజిషన్లోకి అయితే తీసుకురాగలిగారు. 14% ఓటింగ్తో ఆదిత్య 4th పొజిషన్లో వెరీ వెరీ కంఫర్టబుల్ పొజిషన్లో అయితే ఉన్నారు. ఇదే కంటిన్యూ అయితే ఆదిత్య అసలు బయటికి వెళ్ళే సమస్య లేదు, ఎలిమినేట్ అయ్యే సమస్య అస్సలే లేదు. త్రూ అవుట్ వీక్ ఇదే ఫీవర్ ఆడియన్స్కి ఉంటే మటుకు ముందు నుంచి కూడా ఆదిత్యాన్ని సేవ్ చేయాలి, ఆదిత్యాన్ని సేవ్ చేస్తే సోనియా బయటికి వెళ్ళే అవకాశం ఉంది అనే ఇదే ఒక థీమ్తో కూడా బయట ఆడియన్స్ ఉన్నారు, బయట ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే పనిచేస్తున్నారు. ఇక్కడ చూస్తుంటేనైతే అదే నిజమయ్యేలా ఉంది. ఆఖరికి ఆదిత్య ఈ వీక్ సేవ్ అయిపోతాడు, ఇంకా ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ ఆర్ సోనియా మధ్య ఉంటుంది అన్నట్టుగానే సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. పృథ్వీ ఆర్ సోనియా వీళ్ళిద్దరిలో బిగ్ బాస్ నిజంగా ఉంచాలనుకుంటే ఎవరిని ఉంచుతారు అంటే ప్రస్తుతానికి పృథ్వీ బీభత్సమైన అగ్రెషన్ ఉంది, లొల్లి బాగా పెట్టుకుంటున్నాడు. సోనియా కూడా అదే కైండ్ ఆఫ్ కాంట్రవర్సీలు చేసి ఇట్లా రచ్చరచ్చ చేసే కైండ్ ఆఫ్ కాంట్రవర్షియల్ కంటెంట్ ఇవ్వగలదు. కాంట్రవర్సీ ఇద్దరు చేయగలరు. రెండిట్లో ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. బట్ కంపారిటివ్లీ సోనియా ద్వారా షోకి ఫస్ట్ బూస్ట్ అనేది వచ్చింది కాబట్టి ఆమె పెట్టే చిచ్చులు పృథ్వీ చేసే అగ్రెషన్ వల్ల వచ్చే కంటెంట్ కంటే కూడా చాలా ఎక్కువ కాబట్టి మేబీ కంపారిటివ్లీ బిగ్ బాస్ చూస్ చేసుకోవాలనుకుంటే ఇద్దరికి మైన్యూట్ ఓటింగ్ డిఫరెన్స్ ఉంటే మటుకు సోనియానే చూస్ చేసుకుంటాడు, హౌస్లో ఉంచడానికి పృథ్వీనే తీసుకెళ్తాడు. బట్ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే పృథ్వీ కూడా సోనియా కంటే చాలా ఎక్కువ ఓటింగ్ ఉంది. పృథ్వీకి 11% ఓటింగ్ ఉంది. 5th పొజిషన్లో తను కూడా బెటర్ పొజిషన్లోనే ఉన్నాడని చెప్పాలి, మంచి ఓటింగ్తో 3% డిఫరెన్స్తో. సోనియాకి కేవలం 8% మాత్రమే ఉంది. 11-8 3% డిఫరెన్స్ అయితే ఉంది. సో మీరు చూడండి సోనియా ఎంత రిస్క్లో ఉందని. ఇది కేవలం ఓపెనింగ్ మాత్రమే. త్రూ అవుట్ వీక్లో ఇదే నెగిటివిటీ కంటిన్యూ అవుతాయి, ఇదే సోనియాపై ఆడియన్స్ విరుచుకుపడడం కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే నాకు తెలిసి కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె టాస్క్ బీభత్సంగా ఆడే క్యాండిడేట్ ఏం కాదు, అండ్ ఇలాగే ఆదిత్యతో ఇష్యూ అయింది కాబట్టి అదే కంటిన్యూ చేస్తూ వెళ్ళే క్యాండిడేటే. ఎట్లయినా నీకు అంత సీన్ లేదు, నువ్వేంటి ఆడేది అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అలాగే ఉంటూ పృథ్వీని అండ్ నిఖిల్ని ఇలాగే అట్లా ఒక పెట్ డాగ్స్ లాగా యూజ్ చేసుకుంటూ అవతల మీదకి ఉసుగొల్పుతూ ఉంటే ఫైనల్లీ చాలా వరస్ట్ ఫేస్ అనుభవించేది సోనియానే అనమాట. ఆవిడేమో ఇక ఆదిత్య గారు మీరే ఫిక్స్ అయ్యారు కదా, మీరు వెళ్ళిపోతారని, మీకు అంత సీన్ లేదని, మరి ఇంకేంటి వెళ్ళిపోండి, ఇప్పటికే చాలా ఎక్కువ వారాలు ఉన్నారని ఫీలింగ్లో ఉన్నారు కదా, మిమ్మల్ని నామినేట్ చేయడానికి కూడా నా దగ్గర పెద్ద పాయింట్స్ ఏం లేవు, ఎందుకంటే మీరు పెద్దగా గేమ్ ఆడిన సందర్భాలు కూడా ఏం లేవు కదా అంటూ ఇంత హెడ్ వెయిట్తో మాట్లాడిన ఈ అమ్మాయి ఇప్పుడు ఆదిత్య గారికి 14% ఉంటే ఆయనలో సగానికి సగం జస్ట్ 8% ఓటింగ్లో మాత్రమే సోనియా ఉంది. సో ఆడియన్స్ అవుట్రేజ్ అనేది ఏ రేంజ్లో ఉంది, ఆదిత్య మీద అభిమానంతో ఓట్లేసే వాళ్ళకంటే సోనియా మీద పగతో ఆదిత్యకు ఓట్లేసే వాళ్ళే ఎక్కువ మంది తయారయ్యారు. తద్వారా ఇప్పుడు ఆదిత్య వెరీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాడు, సోనియా ఏమో రిస్క్లో పడిందనమాట. సో ఈ వారం సోనియా బయటికి వెళ్ళిపోతుందా? వరస్ట్ కేసులో, ఎందుకంటే ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళని మోస్ట్లీ ఇప్పుడు శోభ లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ ఎక్కువ శాతం కాపాడాలని చూస్తారు. బట్ మరీ ప్రతిసారి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేదే అవుతుంది. ఇక్కడ ఇట్లా ఓటింగ్ డిఫరెన్స్ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఎందుకు అన్యాయం చేయడం, ఆడియన్స్ మళ్ళీ వేసుకుంటారు తిడతారు అన్నట్టుగా వాళ్ళు నిర్ణయించుకుంటే మటుకు సోనియా బయటికి పంపించినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఇది మీకేమనిపించింది కింద కమెంట్ చేస్తుండే. సోనియా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు లేకపోతే ఉంటేనే మజా ఉంటుంది కంటెంట్ ఉంటుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా బిగ్ బాస్ టీమ్ సైడ్ నుంచి ఆలోచించి కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి, దయచేసి లైకులు కొట్టండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుంది, దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే దిస్కి ఇస్కి ఫనీకి గ్యాప్ లేకుండా అన్న పేజ్ ఉంటుంది. ఇక్కడ లేని చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా ఉంటే, వీడియోల ద్వారా చేయలేని అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ పోస్ట్ చేస్తుంటాను. బాయ్.